ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे इस शरीर रूपी रथ पर विराजमान आत्मा रति है। रति समझकर कर्म करो तो देह अभिमान छूट जाएगा। शिवा उदतर मीठे बच्चे ఈ శరీర రూపీ రథంలో ఆత్మ విరాజమాన్ అయింది. అది రతి, ఆత్మ రతి అయింది. రతిని అనుకొని ప్రతి కర్మం చేసేటప్పుడు దేహాభిమానం వెళ్ళిపోతుంది. నేను ఆత్మ ఈ శరీర రూపీ రథానికి రతి అయినాను, సారథి. మరి ప్రశ్న, बाप के बात करने का ढंग मनुष्यों के ढंग से बिल्कुल ही निराला है. कैसे అంటే తండ్రి మాట్లాడే విధానం మరి మనుషులు మాట్లాడే విధానంలో చాలా తేడా ఉంది, వేరేగా ఉంటుంది. ఎట్లా? बाप इस रथ पर रति होकर बात करते हैं और आत्मा से बात करते हैं, शरीरों को नहीं देखते हैं. मनुष्य न तो स्वयं को आत्मा समझते हैं न आत्मा से बात करते हैं. तुम बच्चों को अभी ये अभ्यास करना है, किसी भी आकारी व साकारी चित्र को देखते भी नहीं देखो, आत्मा को देखो और एक विदेही बाप को याद करो. అంటే బాబా చెప్తారు, తండ్రి శివ బాబా ఈ రథంలో వచ్చి రతి అయ్యేసి మాట్లాడతారు. మరి ఆత్మల దగ్గర మాట్లాడతారు శివబాబా. శరీరాన్ని చూసేదే లేదు, చూడరు శరీరాన్ని. అయితే మనుషులు స్వయం కూడా ఆత్మాని అనుకోరు, వేరే వాళ్ళని కూడా ఆత్మాని అనుకొని మాట్లాడరు. అయితే బిడ్డలు మాత్రం ఇది అభ్యాసం చేయాలి. శివబాబా ఎట్లా స్వయం రతిని అనుకొని ఆత్మను, పరమాత్మ నేను ఆత్మ దగ్గర మాట్లాడతాను అనుకుంటారు. మనం కూడా ఆత్మని స్వయం అనుభవం చేసుకొని వేరే వాళ్ళని ఆత్మని చూసి ఆత్మ దగ్గర మాట్లాడాలి. అయితే ఏ ఆకారి కానీ సాకారి చిత్రం కానీ చూస్తే కూడా మనం దాన్ని చూడకూడదు, ఆత్మని చూడాలి. మరి విదేహి తండ్రిని తలంపు చేస్తూ ఉండాలి. ప్రశ్న, తుమి హో గీత్ తుమి హో మాతా పితా తుమి హో అంటే పాట ఏమంటే నువ్వే తల్లి తండ్రి బంధు సఖా అని. अच्छा, ओम शांति. बच्चों को ओम शांति का अर्थ तो बिल्कुल सहज समझाया जाता है. हर एक बात सहज राजाई प्राप्त करनी है. कहाँ के लिए? सतयुग के लिए. तो उनको जीवन मुक्ति कहा जाता है. वहाँ रावण के ये भूत होते नहीं हैं. कोई को क्रोध आता है तो कहा जाता है कि तुम्हारे में ये भूत है. योग का अर्थ है अपने को आत्मा समझ परम आत्मा को याद करना. అంటే బాబా చెప్తారు, ఓం శాంతిని అర్థం బిడ్డలకు చాలా సహజంగా బాబా చెప్పినారు. ప్రతి ఒక్క మాట ఇక్కడ చాలా సహజం. సహజ రాజ్యం ప్రాప్తి చేసుకునే దానికోసం. అయితే ఆ రాజ్యం ఎక్కడికి కోసరం? సత్యుగానికి కోసరం. దాని జీవన్ముక్తిని చెప్తారు. అక్కడ రావణ్ది ఈ భూతం ఉండదు. ఎవరికైనా కోపం వస్తే చెప్తారు కదా, నీ లోపల భూతం వచ్చింది ఎట్లా. యోగాని అర్థం ఏమంటే స్వయం ఆత్మను అనుకొని పరమాత్మ తలంపు చేసేది. స్వయం నేను ఒక ఆత్మ, ఈ శరీరం నాది. ప్రతి అంటే हर एक के शरीर रूपी रथ में आत्मा रति बैठी है. ప్రతి ఒక్క శరీర రూపీ రథంలో ఆత్మ రతి ఉంది. అందువల్ల స్వయం ఆత్మని అనుకోని అభ్యాసం చేయాలి. आत्मा की ताकत से रथ चलता है. आत्मा को ये शरीर घड़ी घड़ी लेना
और छोड़ना पड़ता है। ये तो बच्चे जानते हैं। భారత్ అభి దుఃఖదాం హై. అంటే ఆత్మశక్తి ఆధారంలోనే ఈ రథం శరీరం నడుస్తుంది. ఆత్మ అయితే ఒక్క శరీరం వదిలేసి ఇంకొక శరీరం ఎన్ని శరీరం తీసుకోవాల్సిందిగా ఉంది గడి గడి. సో ఇది బిడ్డలకు బాగా అర్థమైపోయింది. ఈ భారతదేశం ఇప్పుడు దుఃఖధాम అయిపోయింది. कुछ समय पहले सुखधाम था. ऑलमाइटी गवर्नमेंट थी, क्योंकि ऑलमाइटी अथॉरिटी ने भारत में देवताओं के राज्य की स्थापना की. वहाँ एक धर्म था. అంటే కొంచెం సమయం ముందు ఈ భారతదేశంలో సుఖధాం ఉంది. ఎందుకంటే ఆల్మైటీ గవర్నమెంట్ ఉండింది. సర్వశక్తివాన్ తండ్రిది గవర్నమెంట్. సో సర్వ అధికారి సర్వశక్తివాన్ ఆల్మైటీ అథారిటీ భారతదేశంలో దేవతలది రాజ్యాన్ని స్థాపన చేశారు. అప్పుడు అక్కడ ఒకే ఒక ధర్మం మాత్రమే ఉండింది. आज से 5000 वर्ष पहले बरोबर लक्ष्मी नारायण का राज्य था. वो राज्य स्थापन करने वाला ज़रूर बाप होगा. ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. ఆ రాజ్య స్థాపన చేసేవాళ్ళు ఎవరు? స్వయం నిరాకార పరమాత్మ शिव बाबा తండ్రి. तो बाप से उनको वर्षा मिला होगा. उनकी आत्मा ने 84 जन्म का चक्र लगाए. అంటే తండ్రి దగ్గర ఉండే వాళ్ళకు ఆస్తి దొరికింది. వాళ్ళు ఆత్మ 84 జన్మాన్ని చక్రం వేసుకున్నారు. भारतवासी ही इन वर्णों में आते हैं. शूद्र वर्ण के बाद सर्वोत्तम ब्राह्मण वर्ण आता है. ब्राह्मण वर्ण माना ब्रह्मा के मुख वंशावली. वो ब्राह्मण है कुक वंशावली. वो कह न सके कि हम ब्रह्मा के मुख वंशावली है. అంటే 84 జన్మాన్ని చక్రం తీసుకొని వచ్చిన భారతవాసులుగా ఈ వర్ణాలు 5 వర్ణాలు. మనం ఇప్పుడు శూద్ర వర్ణం నుంచి సర్వోత్తమ బ్రాహ్మణ్ వర్ణంలో వచ్చినాం. బ్రాహ్మణ్ వర్ణ అంటే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్. లౌకికలో ఉండే బ్రాహ్మణ్ బ్రహ్మ ముఖ వంశావళి కాదు. వాళ్ళు చెప్పేదానికి లేదు మేము బ్రహ్మ ముఖ వంశావళి అట్లా అని. సో ప్రజాపిత బ్రహ్మకి జరూర్ एडॉप्टेड चिल्ड्रन होंगे. बच्चे जानते हैं ये भारत पूज्य था, अभी पुजारी है. बाप तो सदा पूज्य है. वो आते ज़रूर है पतितों को पावन बनाने. सतयुग है पावन दुनिया. सतयुग में पतित पावन गंगा ये नाम तो हो ही नहीं होगा, क्योंकि वो है ही पावन दुनिया. అంటే మనందరం బ్రాహ్మణ్, ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. బాబా మన్నే అడాప్ట్ చేశారు, అడాప్టెడ్ బిడ్డలు. సో బిడ్డలకి ఇప్పుడు తెలుసు ఈ భారతదేశం పూజ్యంగా ఉండింది, ఇప్పుడు పూజారి అయింది. తండ్రి వచ్చి మన అందరినీ సదా పూజ్యంగా, అంటే శివబాబా ఏమో సదా పూజ్యంగా ఉంటారు. వాళ్ళు వస్తారు గ్యారంటీ, పతితన పావన్ చేసానికి వస్తారు. సత్యుగంలో పావన్ ప్రపంచం. అక్కడ గంగాని పతిత్ పావని చెప్పరు, ఎందుకంటే అప్పుడు పవిత్ర ప్రపంచమే ఉండింది, దాని పేరు పావన్ ప్రపంచం. అక్కడ గంగాని పతిత్ పావని చెప్పరు. అందరం పుణ్యాత్మలే ఉంటారు, పాపాత్మలే లేదు సత్యుగంలో. కలియుగ అంతు సమయంలో పుణ్యాత్మలే లేదు, అందరూ పాపాత్మలే కలియుగ అంతు సమయంలో. పుణ్యాత్మ అంటే పవిత్రంగా ఉండే వాళ్ళకు చెప్తారు. భారతదేశమే సదా దాన పుణ్యం చేస్తూ ఉంటారు.
భారత్లోనే చేస్తారు దాన పుణ్యం అంతా. इस समय जब बाप आते हैं तो उनके ऊपर बलि चढ़ते हैं. सन्यासी तो घर बार छोड़ जाते हैं. यहाँ तो कहते हैं बाबा ये सब कुछ आपका है, आपने सतयुग में अथाह धन दिया था, फिर माया ने कौड़ी जैसे बना दिया, अभी ये आत्मा भी पतित हो गई, तन मन धन सब पतित. आत्मा पहले पहले पवित्र थी, फिर चक्कर लगाकर पिछाड़ी में तम प्रधान झूठा जबर बना है. అంటే బాబా చెప్తారు, భారతదేశంలోనే దాన పుణ్యం చేస్తారు. ఈ సమయంలో తండ్రి వచ్చినారంటే మనం తండ్రి పైన పూర్తిగా అర్పణ చేసేస్తాం. సన్యాసులేమో ఇల్లంతా వదిలేసి పోతారు. ఇక్కడ మరి మనం బాబాకు చెప్తాం, బాబా ఇదంతా మీదే ఎట్లా అని. మీరు మాకు సత్యుగంలో అథాహ దానం ఇచ్చినారు, మరి మాయా గవ్వ సమానం చేసి పెట్టేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మన ఈ ఆత్మ పతిత అయిపోయింది, తన మన ధనం అంతా పతిత అయిపోయింది. ఇప్పుడు ఆత్మ మొదట్లో పవిత్రంగా ఉండింది, మరి ఈ చక్రంలో వచ్చి లాస్ట్లో తమో ప్రధాన్ అసత్యమైన నగ అయిపోయింది. నగలు పార్ట్ చేసుకొని పతిత అయిపోయినాం మనం. అంటే మొదట్లో బంగారు యుగం ఉంటుంది, బంగారు యుగం, మరి వెండి యుగం, మరి కాపర్, మరి ఐరన్. ఈ స్టేజెస్లో మనుషులు వస్తారు. అన్ని స్టేజెస్ అంటే సతో ప్రధాన్, సతో రజో, తమోలు. ఆ పాట కూడా పాడతారు, నువ్వే మా తల్లి తండ్రి, మీ కృప నుంచి మాకు సుఖం వచ్చింది అట్లా అని. లక్ష్మీనారాయణ ముందు పోయి ఇది మహిమ చేస్తారు, నువ్వే తల్లి తండ్రి ఎట్లా అని. అయితే వాళ్ళ బిడ్డలు తల్లి తండ్రిని చెప్తారు సత్యుగాలు. అక్కడ ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ, వాళ్ళు మాత్రమే లక్ష్మీనారాయణ తల్లి తండ్రి చెప్పేది. तो जैसे सुख का राजा रानी को वैसे बच्चों को रहता है. ఏ విధంగా సుఖంగా రాజారాణి ఉంటారు, ఆ విధంగా వాళ్ళ బిడ్డలు కూడా సుఖంగా ఉంటారు. సబ్కో సుఖ ఘనేరే, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు సత్యుగం. ఇప్పుడు ఈ తల్లి తండ్రి శివబాబా ద్వారా సత్యుగంలో మనం అందరూ సుఖంగా ఉంటాం. అభితో 84వాं జన్మ అంతిమ జన్మమే హే దుఃఖ ఘనేరే. ఇప్పుడు ఈ లాస్ట్ జన్మలో అందరికీ చాలా దుఃఖం అంటే దుఃఖం. बाप कहते हैं अभी फिर से मैं तुमको राजयोग सिखाता हूँ. बच्चों को समझाया कि इस रथ में रति आत्मा बैठा हुआ है. ये रति पहले 16 कला సంపూర్ణత అంటే బాబా చెప్తారు, ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ మీకు ఈ రాజయోగా నేర్పిస్తూ ఉన్నాను. బిడ్డలకు చెప్పినారు బాబా, ఈ రథంలో రతి ఆత్మ కూర్చుంది. మొదట్లో సత్యుగంలో ఇదే ఆత్మ అంటే రతి 16 కళ సంపూర్ణంగా ఉండింది. ఇప్పుడు ఏ కళలు లేదు. तो कहते भी है मैं निर्गुण हारे में अभी कोई गुण नहीं है, आप पे ही तरस पर हो अर्थात रहम करो. कोई में भी गुण नहीं है, पतित है. तब तो गंगा में पाप धोने जाते हैं, सतयुग में नहीं जाते हैं. नदी तो वहाँ वही है ना. అంటే ఇప్పుడు కాలనే లేదు. చెప్తారు నేను నిర్గుణహారే, నా లోపల ఏ గుణం లేదు, నిర్గుణం. మీరే మా పైన దయ చూపించాలి అట్లా అని చెప్తారు. అంటే ఎవరిలో ఏ మంచి గుణం లేదు, ఏంటంటే అందరూ పతిత అయిపోయినారు. అందువల్లనే గంగలో పోయి పాపాన్ని ఎంత కడిగేదానికి పోదారు. సత్యుగంలో అట్లా చేయరు, గంగాలో పోయి స్నానం చేయరు. అక్కడ కూడా నది ఉంది కదా. బాకీ
ऐसे कहेंगे कि उस समय हर चीज సతో ప్రధాన్, ఆ సమయంలో ప్రతిదీ సతో ప్రధాన్గా ఉంటుంది. नदीलू కూడా सतो प्रधान गाने ఉంటుంది. सतयुग में नदियाँ भी बड़ी साफ स्वच्छ होंगी. नदियों में कीचड़ा आदि कुछ भी नहीं रहता है. यहाँ तो देखो कीचड़ा पड़ता रहता है. సత్యుగంలో కూడా నదిలో చాలా క్లీన్గా ఉంటుంది. అక్కడ ఉండే నదిలో కొంచెం కూడా చెత్త ఉండదు. అయితే ఇప్పుడు నదిలో ఏమి అన్ని చోట్ల చెత్తనే చెత్త, ఎంత చెత్త, ఎక్కడ చూసినా చెత్త. సాగర్ మీ సారా గంద్ జాతా, అది ముఖ్యంగా ఇప్పుడు సాగర్లోనే అన్ని కాల్వ నీళ్ళు సాగర్లో వెళ్ళిపోతుంది. सतयुग में ऐसा हो नहीं सकता है. लॉ नहीं, किसी को अपवित्र बनाना लॉ नहीं, सब चीज़ पवित्र रहती है. సత్యుగంలో ఇట్లా ఉండదు. అక్కడ చట్టమే లేదు ఇట్లా అపవిత్రం చేసేది. ప్రతి ఒక్కటి అన్ని పవిత్ర అంటే పవిత్రంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది సత్యుగంలో అన్నీ. तो बाप समझाते हैं कि अभी सबका ये अंतिम जन्म है. खेल पूरा होता है. इस खेल की लिमिट ही है 5000 वर्ष. ఇప్పుడు శివబాబా చెప్తారు అందరికీ ఇది అంతిమ జన్మ, ఆట పూర్తి అయిపోయింది. ఈ ఆటది కూడా లిమిట్ ఉంటుందా లేదా? 5000 సంవత్సరాని ఆట ఇది డ్రామా. ये निराकार शिव बाबा समझाते. वो है निराकार, सबसे ऊंच परमधाम में रहने वाला. परमधाम से तो हम सब भी आते हैं. बाबा చెప్తారు శివ బాబా నిరాకారే ఇదన్నీ మనకు నేర్పించేది చెప్తారు. నిరాకార్ పరమాత్మ అందరికంటే శ్రేష్ఠ పరంధాంలో ఉంటారు. వాస్తవంగా మనం కూడా పరంధాం నుంచే వచ్చేది. అభి కలియుగ్ अंत में ड्रामा पूरा हो, फिर से हिस्ट्री रिपीट होनी है. ఇప్పుడు కలియుగ్ అంతు సమయం, డ్రామా పూర్తి అయిపోతుంది, మళ్ళీ हिस्ट्री रिपीट అవుతుంది. मनुष्य जो ये गीता शास्त्र आदि पढ़ते हैं वो सब बने हैं द्वापर से. మనుషులు ఈ గీతా శాస్త్రాలంతా చదువుతారు, అయితే అదంతా ద్వాపర యుగం నుంచి చేసినారు. ఈ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై. పరమాత్మ నేర్పించే ఈ జ్ఞానం ప్రాయలోప్ అయిపోతుంది. राजयोग तो कोई सिखा नहीं सकते, सिर्फ उनके यादगार के लिए पुस्तक बनाते रहते हैं. వాస్తవంగా ఈ రాజయోగం ఎవరు నేర్పించేదానికి లేదు. ఇప్పుడు బాబా ఏం నేర్పించినారు, దీని యాద్గారి కోసం పుస్తకం చేసి పెట్టినారు గీత. तो वो खुद तो धर्म स्थापन कर పునర్జన్మే ఆనే లగే. మనుషులందరూ అంటే ధర్మస్థాపకులు, వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేసి పునర్జన్మలా వస్తారు. శివ బాబా పునర్జన్మం తీసుకోరు. उसका यादगार पुस्तक रहने लगा. अभी देवी देवता धर्म की स्थापना होती है संगम पर. అంటే వాళ్ళు పునర్జన్మ తీసుకుంటారు, వాళ్ళ బుక్స్, ఆ ధర్మస్థాపకులది కూడా బుక్స్ యాద్గార్ ఉంటుంది. ఇప్పుడు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన అవుతూ ఉంది ఈ సంగम युगంలో. बाप आकर इस रथ में विराजमान होते हैं. घोड़े गाड़ी की बात नहीं, ये साधारण बूढ़े रथ में प्रवेश करते हैं. वो है रति. गाया भी जाता है ब्रह्मा मुख वंशावली, ब्रह्मा कुमार कुमारियाँ. ये ब्रह्मा भी अडॉप्ट किया हुआ है. అంటే గుర్రం బండిది మాట కాదు. శివ బాబా ఒక సాధారణ ముసలాయన రథంలో ప్రవేశమవుతారు. ఆత్మ రతి అయింది, గాయనం కూడా ఉంది. బ్రహ్మ ముఖ వంశావళి, బ్రహ్మ కుమార్ కుమారిలు అందరూ. బ్రహ్మాని కూడా భగవాన్ అడాప్ట్ చేసినారు.
बाप खुद कहते हैं, मैं इस रथ का रथी बनता हूँ, इनको ज्ञान देता हूँ, शुरू इनसे करता हूँ, कलश देता हूँ माताओं को. అంటే స్వయం భగవాన్ ఏం చెప్తానంటే, నేను ఈ రథంలో వచ్చి రథి అయినాను, వీళ్ళకు ఫస్ట్ జ్ఞానం ఇస్తాను. ఆరంభం చేసేది బ్రహ్మ ద్వారా. అయితే జ్ఞాన కలశం ఇచ్చేది మాతల తలపైన కలశం పెడతారు. మాతాతో ये भी ठहरी, पहले ये सुनती है, फिर तुम सुनते हो, इसमें तो विराजमान है. బ్రహ్మ కూడా మాతానే, వాళ్ళ ద్వారానే కదా మన అడాప్ట్ చేశారు. మొదట్లో బ్రహ్మ బాబా వింటారు, మరి మనం వింటాం. ఈ శరీరంలో భగవాన్ విరాజమాన్ అయినారు. परंतु सामने किसको सुना भी, फिर आत्माओं से बात करते हैं. అంటే బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. ఎవరికి వినిపిస్తారు? ముందు ఎవరు కూర్చున్నారు? సో ఆత్మలకు నేర్పిస్తారు. శివ బాబా కూర్చొని ఆత్మల దగ్గర మాట్లాడతారు. మనందరం ఆత్మలు. और कोई भी विद्वान आदि नहीं होगा जो ऐसे आत्मा से बैठ बात करे. ఈ ప్రపంచంలో ఎవరు పెద్ద విద్వాన్ పండిత్ కూడా లేదు, ఆత్మ దగ్గర మాట్లాడేవాళ్ళు. పరమాత్మని ఆత్మల దగ్గర మాట్లాడతారు. మే తుమారా బాప్ హూ అట్లా అని ఎవరు చెప్పినారు? ఎవరు లేదు. శివబాబాని చెప్తారు, నేను మీ తండ్రి అట్లా అని. తుమ్ ఆత్మాయ్ నిరాకార్ హూ, మే బీ నిరాకార్ హూ, మే జ్ఞాన్ సాగర్ స్వర్గ రచయిత. బాబా చెప్తారు, మీరు నిరాకార ఆత్మలు, నేను కూడా నిరాకార. నేను జ్ఞాన సాగర్ స్వర్గ రచయిత అయినాను. మే నరక్ నహి రచతా, నేను నరక రచన చేసేలేదు అని చెప్తారు బాబా. ఏతో మాయా నరక్ బనాతీ హై, నరకాన్ని చేసేది ఎవరు? మాయా, బాబా కాదు. బాబ్ कहते हैं, मैं तो हूँ ही रचता, तो स्वर्ग ही बनाऊंगा. तुम भारतवासी स्वर्गवासी थे. శివ బాబా చెప్తారు, నేను రచయిత అయినాను, అయితే స్వర్గ రచన చేస్తాను. మీరందరూ భారతవాసీలు స్వర్గవాసీలుగా ఉంటారు. పరమాత్మ రచన చేసే దాంట్లో మనం ఉంటాం ఫస్ట్. ఇప్పుడు నరకవాసి అయిపోయాం. నరకవాసి ఎవరు చేసింది? రావణ్ చేశాడు. ఎందుకంటే ఆత్మ రావణ్ మత అనుసారంగా నడుచుకుంటుంది. సో నరకవాసి అయిపోయినారు. ఈ సమయంలో మనందరం ఆత్మలు సంగం యుగంలో శ్రీ శ్రీ శివ బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటాం. సంగం యుగాల్లో बाप समझाते हैं, अभी सबका पार्ट पूरा हुआ. శివ బాబా చెప్తారు, ఇప్పుడు అందరిది పార్ట్ పూర్తి అయిపోయింది. जब सभी आत्माएं इकट्ठी होंगी, ऊपर से सब आ जाएंगी, तब जाना शुरू होगा. అంటే పరంధాం నుంచి అందరూ కింద వచ్చిన తర్వాతనే కింద ఉండి పైన పోయేది ఆరంభం అవుతుంది. అందరూ వచ్చేయాలి. तो फिर विनाश शुरू हो जाएंगे. మన పైన పోతూ ఉండే టైంలో ఇక్కడ వినాశం స్టార్ట్ అయిపోతుంది. भारत में अभी अनेक धर्म हैं, सिर्फ एक आदि सनातन देवी देवता धर्म नहीं है. ఈ భారత్లో ఇప్పుడు అనేక ధర్మాలు, ఆ ఒక్క ధర్మం లేదు, ఆది సనాతన్ దేవి దేవతా धर्म. कोई भी अपने को देवता नहीं कहलाते हैं, देवताओं की महिमा गाते हैं, सर्वगुण संपन्न 16 कला संपूर्ण. फिर अपन को कहते हैं हम नीच पापी है, नीच है. द्वापर से रावण का राज्य शुरू होता है. राम राज्य है ब्रह्मा का दिन, रावण राज्य है ब्रह्मा की रात. अभी बाप कब आवे? जब ब्रह्मा की रात पूरी हो तब तो आएंगे ना.
और इस ब्रह्मा के तन में आवे, तभी ब्रह्मा मुख से ब्राह्मण पैदा हो అంటే शिवबाबा చెప్తారు उन ब्राह्मणों को ही राजयोग सिखाते हैं. పాట పాడతారు దేవతల కోసం, మీరు సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. ఇప్పుడు స్వయం దేవత ముందు పోయి చెప్పుకుంటారు, మేము నీచ అయినాం, పాపి అయినాం. ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ఆరంభమైంది. రామరాజ్యం బ్రహ్మాధీనం, రావణ రాజ్యం అంటే బ్రహ్మరాత్రి. ఇప్పుడు తండ్రి ఎప్పుడు వచ్చేది మరి? ఎప్పుడు బ్రహ్మరాత్రి పూర్తి అయ్యే టైం అప్పుడు శివబాబా వస్తారు. మరి ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశమై బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ రచన చేస్తారు. ఆ బ్రాహ్మణకి రాజయోగం నేర్పిస్తారు. మరి బాప్ कहते हैं जो भी आकारी साकारी व निराकारी चित्र है उन्हें तुम्हें याद नहीं करना है. तुमको तो लक्ष्य दिया जाता है. मनुष्य तो चित्र देख याद करते हैं. बाप तो कहते हैं चित्रों को देखना अभी बंद कर, यह है भक्ति मार्ग. अभी तो तुम आत्माओं को वापस मेरे पास आना है. पापों का बोझ सिर पर है, पापात्मा बनना ही है. ऐसे नहीं गर्भ जेल में हर जन्म के पाप खत्म हो जाएगा, नहीं, कुछ खत्म हो जाता है, कुछ रह जाता है. अभी मैं पंडा बनकर आया हूँ అంటే శివబాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఏ చిత్రం కూడా తలంపు చేయకూడదు. ఆకారి కానీ సాకారి కానీ నిరాకారి కానీ ఏ చిత్రాన్ని తలంపు చేయకూడదు. మీకు బాబా లక్ష్యం ఇచ్చినారు, డైరెక్ట్ శివబాబా తలంపు చేస్తాను. అయితే మనుషులకు చిత్రం చూసి తలంపు చేసేది అలవాటు అయిపోయింది. చిత్రాలు బాబా చెప్పినారు, మీరు చిత్రమే చూడద్దు, బంద్ చేయండి. ఇది భక్తి మార్గం. చిత్రం చూసి చిత్రాన్ని తలంపు చేసేది. ఇప్పుడు ఆత్మ వాపస్ ఇంటికి పోవాలి కదా, బాబా దగ్గర పోవాలి. అయితే పాపాని బరువు తలపైన చాలా ఎక్కువ ఉంది. పాపాత్మ కావాల్సిందే మనం. అయితే ఇప్పుడు తలపైన ఎక్కువ ఉంది. ఇట్లా కాదు, గర్భ జైల్లో మనం పోదే పాపం అంతా భస్మ అయిపోతుంది కాదు. కొంచెం పోతుంది, కొంచెం ఉంటుంది పాపం. అందుకే శివబాబా ఇప్పుడు గైడ్ అయ్యేసి వచ్చినారు. इस समय सब आत्माएं माया की मत पर चलती है. बाप कहते हैं मैं तो हूँ ही पतित पावन, स्वर्ग का रचयिता. मेरा धंधा ही है नरक को स्वर्ग बनाना. అంటే బాబా చెప్తారు, నేను పండ అయి వచ్చినాను, గైడ్ అయ్యి వచ్చినాను. ఈ సమయంలో ఆత్మలందరూ మాయ మతానుసారంగా నడుచుకుంటున్నారు. బాబా చెప్పినారు, నేను వచ్చినాను పతితన పావన్ చేశానికి, స్వర్గ రచయిత. నా పనే ఇది, నరకాన్ని స్వర్గంగా తయారు చేసేది, మార్చేది. స్వర్గం అక్కడ ఒక ధర్మం, ఒక రాజ్యం ఉంటుంది. అక్కడ వేరే ఏ ధర్మం, ఏ రాజ్యం ఉండదు. అక్కడ ఏ పార్టీషన్ కూడా ఉండదు, ఇట్లా భాగాలంతా ఉండదు. బాబా చెప్తారు, నేను విశ్వానికి మాలిక్ అయ్యలేదు, మిమ్మల్ని చేస్తాను విశ్వానికి మాలిక్గా. మళ్ళీ రావణ్ వచ్చి మీ దగ్గర ఉండి ఆ రాజ్యాన్ని లాక్కునేస్తాడు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన అయిపోయినారు, రాయి బుద్ధి. సంగం యుగాల్లో శివబాబా వచ్చి పారస్ బుద్ధిగా చేస్తారు మనందరిని. తండ్రి చెప్తారు, నా ఒక్కడు తలంపే చేస్తూ ఉండండి. బుద్ధి యోగం పైన తగిలించేయాలి. బాబా దగ్గర బుద్ధిని పైన తగిలించాలి. సో ఎక్కడి నుంచి వచ్చినామో మళ్ళీ అక్కడే పోవాలంటే దాని తలంపు చేయాలి. ఏక్ బాప్ దూసరా నా కోయి, ఈ స్థితి ఉండాలి. వహీ సచ్చా
पातशाह है, सच सुनाने वाला है। तो कोई भी चित्र का सिमरन नहीं करना है। శ్రీ బాబా ఒక్కరే సత్యం సత్యం వినిపిస్తారు. ఏ చిత్రం కూడా మనం స్మృతి చేయకూడదు. निराकार परमात्मा ने डायरेक्ट तलंप చేయాలి. ये जो शिव का चित्र है उसका भी ध्यान नहीं करना है, क्योंकि शिव तो ऐसे है नहीं. ఈ శివ బాబా చిత్రం ఉంది, అట్లా ఏమీ లేదు బాబా, అందుకే దాన్ని కూడా ధ్యానం చేయకూడదు. निराकार पायन उन्नारू. जैसे हम आत्मा है भ्रुकुटी के बीच में रहते हैं, वैसे बाप भी कहते हैं मैं थोड़ी सी जगह लेकर इस आत्मा के बाजू में बैठ जाता हूँ. रति बन इनको बैठ ज्ञान देता हूँ. इनकी आत्मा में भी ज्ञान नहीं था. అంటే శివ బాబా చెప్తారు, నేను ఇంత పెద్దగా కూడా లేదు, చాలా అతి సూక్ష్మ. నేను రతి అయ్యేసి వీళ్ళ బ్రుకుటి మధ్యలో కొంచెం ప్లేస్లో కూర్చుంటాను. రతి అయ్యి జ్ఞానం వినిపిస్తాను. వీళ్ళ ఆత్మలో మొదట్లో జ్ఞానమే ఉండలేదు, ఇప్పుడు నేను వచ్చి అన్నీ వినిపిస్తూ ఉన్నాను చెప్తారు బాబా. तो जैसे इनकी आत्मा रति बोलती है शरीर द्वारा, वैसे मैं भी इन ऑर्गन्स से बोलता हूँ. ఎట్లా వీళ్ళ ఆత్మ బ్రహ్మ ఆత్మ రతి అయ్యేసి శరీరం ద్వారా మాట్లాడుతుందో అట్లా శివబాబా కూడా ఈ ఆర్గన్స్ ద్వారా మన దగ్గర మాట్లాడతారు. నేతో कैसे समझाऊं, లేదంటే మనకి ఎట్లా అన్ని విషయాలు చెప్తారు. ఈ శరీరంలో ప్రవేశం అవుతారు. బ్రహ్మ रचने के लिए ब्रह्मा जरूर, ब्राह्मण रचने के लिए ब्रह्मा जरूर चाहिए. ब्राह्मण रचन చేస్తానికి బ్రహ్మ आवश्यकంగా కావాలి. जो ब्रह्मा ही फिर नारायण बनेगा. अभी तुम ब्रह्मा की औलाद हो, फिर सूर्यवंशी श्री नारायण के घराने में आएंगे. ఇప్పుడు మనందరూ బ్రహ్మ బిడ్డలైన తర్వాత సూర్యవంశీ నారాయణ राज्य మనం వస్తాం. अभी तो बिल्कुल कंगाल बन पड़े हो, लड़ते झगड़ते रहते हैं. बंदर से भी बदतर. बंदर में 5 विकार बड़े खड़े होते हैं. काम क्रोध सब विकार बंदर में ऐसा होता है जो बात मत पूछो. बच्चा मारा तो भी उसकी हड्डी को भी छोड़ेगा नहीं. मनुष्य भी आजकल ऐसे हैं. बच्चा मारा तो 8 months रोते रहते हैं, 8 मास रोते रहते हैं, 6-8 मास. सतयुग में तो अकाली मृत्यु होती नहीं. न कोई रोने पीटने की, रोते न पीटते. वहाँ तो शैतान होते नहीं. అంటే శివబాబా చెప్తారు, మనం లక్ష్మీనారాయణ రాజ్యంలో వస్తాం. ఇప్పుడు చాలా పేదవాళ్ళు అయిపోయినాం. ఎప్పుడు చూసినా జగడాలు వేసేది ఇదంతా అవుతూ ఉంది. ఇట్లా కోతి కంటే చాలా మోసం అయిపోయినారు. కోతిలో 5 వికారాలు చాలా స్ట్రాంగ్గా ఉంది. కామ్ వికారం, క్రోధ వికారం, మోహం, అన్ని వికారాలు కోతిలో ఎక్కువ ఉంది. అడగనే వద్దు, అంత ఎక్కువ ఉంది. బిడ్డ చనిపోతే కోతి దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. దాని రాష్ట్ర ఎమికలను కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది వదలదు. మనుషులు కూడా ఇప్పుడంతా అంతే. వాళ్ళ బిడ్డలు చనిపోతే 6 నెలలు 8 నెలలు ఏడుస్తూనే ఉంటారు. సత్యుగంలో అకాలి మృత్యు కాదు, బిడ్డ ఏమి చనిపోదు. అక్కడ ఏడ్చేది ఎంత చేసలేదు. అక్కడ ఏ ప్రకారమైన శైతాని లేదు, विकाराले లేదు. बाप इस समय तुम बच्चों से बात कर रहे हैं, घर बार भी बल संभालो. तो उनमें रहते ऐसा कमाल कर दिखाओ जो సన్యాసి कर ना सके. బాబా చెప్తారు, మీరు ఇంట్లోనే ఉండండి, బిడ్డల దగ్గర మాట్లాడతారు. ఆత్మ రూపీ బిడ్డ దగ్గర పరమాత్మ మాట్లాడతారు, చెప్తారు
మీరు మీ ఇల్లు వాకిలంతా సంభాలన చేయండి, చూసుకోండి. ఎట్లా నడుచుకోవాలంటే కమాల్ చేసి చూపించాలి. సన్యాసులు కూడా అట్లా చేసానికి లేదు, అట్లా మీరు ఇంట్లో ఉండి అంత పవిత్రంగా ఉండాలి. సో ఇప్పుడు ఏ సతో ప్రధాన్ సన్యాస్ పరమాత్మ హీ సిఖాతే. ఇది సతో ప్రధాన సన్యాసం భగవానే నేర్పిస్తారు. कहते हैं ये पुरानी दुनिया अभी ख़त्म होनी है, इसलिए इससे ममत्व मिटाओ. స్వయం భగవాన్ తండ్రి చెప్తారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశమైపోతుంది, దీనిపైన మోహం పెట్టుకోవద్దు. सभी को वापस जाना है, देह सहित जो भी पुरानी चीज़ें उसको भूल जाओ. 5 विकार मुझे दे दो. अगर अपवित्र बनेंगे तो पवित्र दुनिया में आ नहीं सकते हैं. అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి, అందుకే దేహ సహితంగా ఈ పాత వస్తువులన్నిటిని మర్చిపోండి. దేహం తలంపు రాకూడదు, ఏ వస్తువు తలంపు రాకూడదు. 5 వికారాలు నాకు ఇచ్చేయండి అని చెప్తారు బాబా. ఒకవేళ అపవిత్రం అయిపోతే పవిత్ర ప్రపంచానికి వచ్చేదానికి లేదు. बाप से प्रतिज्ञा करो इस अंतिम जन्म के लिए, फिर तो पवित्रता कायम हो ही जाएंगी. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేయండి, పవిత్రంగా ఉంటాను, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేయండి. మళ్ళా పవిత్రత సదా ఉంటుంది, 21 జన్మం సదా ఉంటుంది. 63 जन्म तो विश्व में गोते खाए एकदम गंदे बन पड़े हो, अपने धर्म कर्म को भूल गए हो, हिंदू धर्म कहते रहते हैं. బాబా చెప్తారు, 63 జన్మలు మీరు విష అంటే వికారాల్లో పడిపోయినారు, ఎంత అసహ్యమైపోయినారు, మన ధర్మం మన కర్మ అంతా మర్చిపోయినారు. हिंदू धर्म वालों చెప్పుకుంటూ ఉంటాం. बाप कहते हैं क्यों नहीं समझते हो कि भारत स्वर्ग था, हम ही देवताएं थे. బాబా అడుగుతారు, ఎందుకు మీరు ఇట్లా అనుకోరు, భారత్ స్వర్గంగా ఉండింది, మనమే దేవతలుగా ఉంటున్నాం, అది ఎందుకు మీరు అనుకోలేదు. मैंने तुमको राजयोग सिखाया था, నేను వచ్చి అప్పుడు మీకు రాజయోగ నేర్పించాను కదా 5000 సంవత్సరం ముందు. మళ్ళీ ఏం చేశారు, తుమ్ ఫిర్ कहते हो కృష్ణాని సికాయ. బాబా వాస్తవంగా నేర్పించినారు, అయితే మనం చెప్తూ ఉంటే మీ కృష్ణ నేర్పించినారు అట్లా అని. క్యా కృష్ణ సభీ కా బాప్ స్వర్గ రచయిత హై. ఏమి కృష్ణనా స్వర్గ రచయిత తండ్రి? లేదు. అందరికీ తండ్రియా ఏమి కృష్ణ? లేదు. బాప్ తో హై నిరాకార్, सभी आत्माओं का बाप. శివబాబా తండ్రి నిరాకార్, సర్వ ఆత్మలకు తండ్రి శివబాబా. కృష్ణ ఏమి తండ్రి కాదు. फिर उनके लिए कहते हो सर्वव्यापी. మళ్ళా నిరాకార్ పరమాత్మ కోసం చెప్తారు సర్వవ్యాపి అట్లా. శివ్ శంకర్ కో భీ మిలా దియా హై. ఒకటేమో సర్వవ్యాపి అని చెప్పే తప్పు, ఇంకొక తప్పు శివ్ శంకర్ రెండు ఒకటే అని చెప్పేశాను. शिव तो है परमात्मा. परमात्मा कहते हैं मैं आता ही हूँ देवी देवता धर्म स्थापन कर. వాస్తవంగా శివ్ నిరాకార్ పరమాత్మ. పరమాత్మ చెప్తారు నేను వచ్చే దేనికంటే దేవీ దేవత ధర్మ స్థాపన చేశాను. जो अभी स्थापना कर रहे हैं फिर विष्णु के 2 रूप लक्ष्मी नारायण राज्य करेंगे. బాబా చెప్తారు ఇప్పుడు నేను స్థాపన చేస్తూ ఉన్నాను, తర్వాత విష్ణుది 2 రూపం అంటే లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటారు. విష్ణు से ही వైష్ణు అక్షర్ నికల్తా. విష్ణు అనే శబ్దం నుంచే వైష్ణవ్ అనే శబ్దం కూడా వచ్చింది అక్షరం. आजकल तो सब पापात्माएं वहाँ एक काम कटारी चलाकर 1-2 को घाता नहीं करते.
सचखंड। वहाँ ये काम कटारी चलाकर एक दो को घात नहीं करते हैं. బాబా చెప్తారు ఇప్పుడంతా అందరూ పాపాత్మలు అయిపోయినారు. అయితే సత్యుగంలో ఈ కామ్ వికారంతో ఎవరు హింస చేయరు. सचखंड स्थापन करने वाला एक ही सद्गुरु, बाकी सब है डूबोने वाले. संगम और स्वर्ग एक दो के नज़दीक होने के कारण नरक की बात स्वर्ग में ले गए हैं. అంటే సత్యఖండం స్థాపన చేసేది ఒక్క సద్గురు, మిగతా వాళ్ళు అందరూ మన ముంచేస్తారు. ఈ సంగం యుగం మరి స్వర్గం రెండు దగ్గర ఉండే దానివల్ల మనుషులు నరకాని మాటలంతా స్వర్గంలో తీసుకుపోయినారు. వాస్తవమే కంస్ రావణ్ ఆది సబ్ అభి. వాస్తవంగా ఈ కంస్ కానీ రావణ్ కానీ కలియుగంలో ఉండేవాళ్ళు. వహా ఏతో హో నే సక్తే. సత్యుగంలో వీళ్ళంతా ఉంటారు. ఇట్లా రాక్షసులే లేదు సత్యుగంలో. तो रथ में जो रति दिखाते हैं वास्तव में ये रथ ये है. అంటే రథంలో ఎవరు రతిని చూపిస్తారు, వాస్తవంగా బ్రహ్మ శరీరం రథం, దాంట్లో శివ బాబా రతి. మరి బ్రహ్మ అనే నందిగణ్ని కూడా చెప్తారు, భాగ్యరథుని కూడా చెప్తారు. తో తుమ్ సబ్ అర్జున్ హో. బాబా చెప్తారు మీరందరూ అర్జున్. తుమే कहते हैं इस रथ में मैं आया. శివ బాబా చెప్తారు ఈ రథంలో నేను వచ్చినాను. అట్లా బ్రహ్మ శరీర రూపీ రథం. युद्ध मैदान में तुमको माया पर जीत प्राप्त करानी. ఈ యుద్ధ మైదానంలో వచ్చినారు అంటే మాయను జయించేదానికోసం నేర్పిస్తారు. మాయను ఎట్లా జయించేది నేర్పించేదానికి వచ్చినారు. सतयुग में न रावण होता है न जलाते हैं. अभी तो रावण को जलाते ही रहते हैं जब तक विनाश नहीं हो. ఈ సత్యుగంలో రావణ్ణి కాల్చే మాట అంతా ఉండదు, రావణే లేదు అక్కడ. ఇక్కడ మరి రావణ్ణి కాలుస్తూ ఉంటారు. ఎప్పటి వరకు వినాశం అవుతుందో అప్పటి వరకు, వినాశం అయ్యే వరకు ఈ పని చేస్తారు. कितनी भी आपदाएं आएंगे दसरा पर रावण को ज़रूर जलाएंगे. ఎన్ని డేంజరస్ పరిస్థితి వచ్చినా సరే దసరాలో రావణ్ని కాలుస్తారు మనుషులు. फिर आखिरी वो रावण संप्रदाय खलास हो जाएंगे. ఫైనల్గా ఈ రావణ సంప్రదాయం సమాప్తి అయిపోతుంది. సద్గతి దాత है ही एक. मनुष्य को सद्गति दे नहीं सकते. जब इन देवताओं का राज्य था तो सारी विश्व पर इन्हों का ही राज्य था और धर्म थे ही नहीं. బాబా చెప్తారు ఒక్కరే సద్గతి దాత శివబాబా. మనిషికు సద్గతి ఇచ్చేదానికి కాదు. మళ్ళీ ఎప్పుడు ఈ ప్రపంచంలో దేవతల రాజ్యం ఉండిందో అప్పుడు మొత్తం ప్రపంచంలోనే దేవతల రాజ్యం ఉండింది. ఒక్క ధర్మమే, వేరే ఏ ధర్మం కూడా లేదు ఆ సమయంలో. అభి ఔర్ సబ్ ధర్మ హే దేవతాओं का धर्म नहीं है. ఇప్పుడు మిగతా అన్ని ధర్మాలు ఉంది, దేవతా ధర్మం లేదు. जिसकी ही अभी स्थापना हो रही है. ఆ ధర్మమే ఇప్పుడు స్థాపన అవుతుంది. ఏది లేదో దాని పరమాత్మ వచ్చి స్థాపన చేస్తారు. देवता धर्म वाले ही आकर शूद्र से ब्राह्मण बनेंगे. देवता धर्म वाले వచ్చి शूद्र నుంచి ब्राह्मण అవుతారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार सतो प्रधान संन्यास करना है. इस पुरानी दुनिया में रहते
इससे మమత్వ మిటా దేనా హై. సతో ప్రధాన సన్యాసం చేయాలి. ఈ పాత ప్రపంచంలో ఉండి కూడా దీనిపైన మోహం లేకుండా ఉండాలి. దే సహి జో కుచ్ పురాని చీజే ఉస్కో భూల్ జానా హై. దే సహితంగా ఏమంతా పాత వస్తువులు ఉంది అన్నిటిన మర్చిపోవాలి. మరి సెకండ్ పాయింట్, अपना बुद्धि योग ऊपर लटकाना है. किसी भी चित्र व देहदारी को याद नहीं करना है. एक बाप का ही सिमरन करना है. మన బుద్ధి యోగాన్ని పైన తగిలించాలి బాబా దగ్గర. ఏ చిత్రం ఏ దేహదారిని తలంపు చేయకూడదు. ఒక్క శివబాబాని మాత్రమే స్మరణ చేస్తూ ఉండాలి. వరదానం, परमात्मा श्रीमत के आधार पर हर कदम उठाने वाले అవినాశి వర్షేకే అధికారి భవ. అంటే పరమాత్మ శ్రీమత్ ఆధారంలో నడుచుకునేవాళ్ళు, ప్రతి అడుగు పెట్టేవాళ్ళు అవినాశి ఆస్తికు అధికారి అవుతారు. संगम युग पर आप श्रेष्ठ भाग्यवान आत्माओं को जो परमात्मा श्रीमत मिल रही है, ये श्रीमत ही श्रेष्ठ पालना है. ఈ సంగం యుగాల్లో మనకు మన శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు పరమాత్మ దగ్గర ఉండి ఏం శ్రీమతం దొరుకుతుందో ఆ శ్రీమతమే మన శ్రేష్ఠ పాలన, మనకు పాలన చేస్తుంది. ఆ శ్రీమతమే మనకు శ్రేష్ఠ పాలన చేస్తుంది. बिना श्रीमत अर्थात परमात्मा पालना के एक कदम भी उठा नहीं सकते. మనం సంగం యుగంలో శ్రీమతం లేకుండా అంటే పరమాత్మ పాలన లేకుండా ఒక్క అడుగు కూడా పెట్టేదానికి కాదు. ఐసీ పాలన సత్యుగ్ మే నహీ మిలేగా. ఇట్లా పాలన సత్యుగంలో దొరకదు. अभी प्रत्यक्ष अनुभव से कहते हो कि हमारा पालनहार स्वयं भगवान है. ఇప్పుడు మనం అనుభవంతో చెప్తాం మన పాలన్హార్ స్వయం భగవాన్. ప్రత్యక్ష అనుభవంతో చెప్తాం మన పాలన చేసేది స్వయం భగవాన్. అట్లా ఏ నशा सदा इमर्ज रहे तो बेहद के खजाने से भरपूर स्वयं को अविनाशी वर्षे के अधिकारी अनुभव करेंगे. ఈ నశ సదా ఇమర్జ్ రూపంలో ఉంటే బేహద్ ఖజానాతో మనం నిండా ఉంటాం. స్వయం అవినాశి ఆస్తికు అధికారిని అనుభవం చేస్తాం. మళ్ళా స్లోగన్ బాబా చెప్తారు, సపూత్ బచ్చా వह है जो संपूर्ण पवित्र और योगी बन स्नेह का रिटर्न देता है. బాబా చెప్తారు, చాలా మంచి బిడ్డ ఎవరంటే ఎవరు సంపూర్ణ పవిత్రంగా ఉండి యోగి అయ్యి స్నేహాన్ని రిటర్న్ ఇస్తారు వాళ్ళే సపూత్ బచ్చా. ఓం శాంతి. आसमां की छत पे है अपनी दुनिया, खिलखिलाती जिसमें है अपनी खुशियाँ. चांद की झिलमिली तारे चुनते हैं हम. जादुई है ये जहां, है नहीं कोई गम. बंदे हैं हम उसके, हम पे किसका जोर. उम्मीदों के सूरज निकले चारों ओर. इरादे है फौलादी, हिम्मती हर कदम अपने हाथों किस्मत लिख दे. आज चले हैं हम
नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसार बाबा, पाए है सुख संसार। निर्मल निर्मल किरणें आती, भालते हैं सौभाग्य सजाती, तिलक लगाती सदा विजय का, शक्ति अनोखी है भर जाती, प्यार से रहे निहारो बाबा, प्यार से रहे निहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ऐसे पल फिर कब आएंगे, कल्प भर में ना पाएंगे, प्यास बुझा ले युगों युगों की, जन्म सफल हो जाएंगे। कितने किए उपकार ओ बाबा, कितने दिए उपहार, नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। वरदानों से सजा रहे हो, अरमानों को खिला रहे हो, सागर भर भर के थालियां, ज्ञान रतन तुम लुटा रहे हो, हम पे तुम बलिहार ओ बाबा, तुम पे हम बलिहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसार।